కాపు అంటేనే రిస్క్ భరించేవాడు, కాస్తాడు. కాపు అంటే కాపు కాస్తాడు. అందుకనే కాపు మాటలో ఒక పెద్దరికం ఉంటది, ఒక తండ్రి లాంటి దబాయింపు ఉంటది, ఒక మామగారి లాంటి హితబోధ ఉంటది. అది నచ్చనోడికి బాధపడ్డోడికి దౌర్జన్యంగా కనిపిస్తుంది, అర్థం చేసుకున్న కుటుంబ సభ్యుల్లాగా ఉన్నోడికి ప్రేమగా కనిపిస్తుంది. అంతే, నచ్చినోడికి పెత్తనం, నచ్చినోడికి బాధ్యత. ఇది కాపులకి సంబంధించి గ్రహించాల్సిన అంశం. అంతే, అవును. అలాంటి కాపులకి ఇప్పుడు ఒక అసంతృప్తి ఏముంటుందయ్యా అంటే, ప్రాక్టికల్ గా పవన్ కళ్యాణ్ విషయంలో అసంతృప్తి కాదు, నేను గ్రహించినటువంటి, నేను కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు ఎక్కడో ఎందుకు ఇప్పుడు ఈ వీళ్ళది సభ్యత నమోదు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు? 50 లక్షలు వచ్చేస్తాను ఎక్స్పెక్ట్ చేశారు. అసలు వీళ్ళు ఆ సభ్యత్వం బిగిన్ చేశాక స్పీడ్ డౌన్ అయిపోయింది. వీళ్ళు వాళ్ళకి ఫోన్లు చేశారు, ఏంటయ్యా 50 నుంచి 60% మంది చేద్దాంలేండి సార్, ఏముంది మనకి విలువ ఏముంది అని మాట్లాడిన వాళ్ళు ఎక్కువ. కాదు అని వీళ్ళు గట్టిగా మాట్లాడాకనే చేశారు. చేయడం అయితే చేశారు, నిరాశలో ఉంది. ఈ నిరాశ అన్నటువంటి నివేదిక ఆయన దగ్గర ఉంటదిగా, తెలుసు అంటున్నాడు మరి ఆయనే చెప్తున్నాడు కదా. అందుకే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ఆయన, అందుకే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికి ఇంత చేస్తే 20 లక్షలే. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే 20 లక్షల్లో కూడా ఇప్పుడు ఒక రకంగా ఒత్తిడితో చేశారు, క్రిందటిసారి ప్రేమతో పరిగెత్తుకొచ్చారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తున్నదంటే, విధానపరమైన సిద్ధాంతం తీసుకుంటే నిన్ను నమ్మిన వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుంటావు అనేది ఉండాలి. అంతే, అవును. జగన్మోహన్ రెడ్డిని నమ్మినటువంటి వాడిని నెత్తినే పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడిని నమ్మినోడిని నెత్తినే పెట్టుకున్నాడు, లోకేష్ నమ్మినోడిని నెత్తినే పెట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్ముకున్న తొండపు దశరథ జనార్దను లేకపోతే ఇంకోళ్ళు ఆయన పక్కన ఎప్పుడు అట్లాగే ఉంటారుగా. జగన్ నమ్ముకున్న సజ్జలు వీళ్ళు అట్లాగే ఉంటారుగా. పవన్ ని నమ్మినటువంటి వాళ్ళు